ఉద్యమం చేయడం వరకే మీ ధర్మం, అంటే ఉద్యమం ఇవ్వాలి అంటే ఫలితాన్ని ఆశించవచ్చు, కానీ అది ఖచ్చితంగా కావాలి అని మనం డిమాండ్ చేయడం ఎంతవరకు చట్టంలో పెట్టినటువంటి అంశం సార్. చట్టంలో పెట్టి 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలనేటువంటిది చట్టం చెప్తుంది. పలానా చోటు ఇవ్వాలని లేదు కదా, దానికి అసెంబ్లీ తీర్మానం చేసింది కదా, అసెంబ్లీ తీర్మానం చేసింది కదా సార్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు, ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్గా, ఈయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా, మిగిలిన సభ్యులు 175 మంది సభ్యులు కలిసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు విశాఖపట్నం కేంద్రంగానే రైల్వే జోన్ పెట్టాలని. నిన్నటికి నిన్న మీరు కేంద్రం ఇస్తామన్నది కానీ ఏపీకి అసెంబ్లీ వాళ్ళు తీర్మానించారు విశాఖపట్నంకి ఇవ్వాలి అని. కేంద్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అనుకుందాం. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరిని అడుగుతుందండి? అసెంబ్లీని అడుగుతుంది. అసెంబ్లీ తీర్మానం చేసింది కదా విశాఖపట్నం అని చెప్పి. మళ్ళీ గల్లా జయదేవ్ ఒకటి మాట్లాడతారు, రాయపాటి సాంబశివరావు ఒకటి మాట్లాడతారు, లేకపోతే మీరు ఎక్కడో ఉద్యమాన్ని కావాలని చెప్పి ఫ్యాబ్రికేట్ చేస్తారు. అంటే ఇక్కడ అక్కడ కొట్టుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ఇవ్వడం మానేద్దామని చెప్పి ఒక ఆలోచనకి కేంద్రాన్ని తీసుకొద్దామన్నా, లేకపోతే వాళ్ళ ఇవ్వడం అడగడానికి మనకు కష్టంగా ఉంది, మనం అడిగితే మనల్ని ఎక్కడ కేసుల్లో మనల్ని బిగించేస్తారనేటువంటి భయంతో ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది? ఏ రకంగా మన డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతాయి? ప్రత్యేక హోదా కోసం మాట్లాడరు, రైల్వే జోన్ కోసం మాట్లాడరు, పోలవరం ప్రాజెక్ట్ ఏమో నేనే కన్స్ట్రక్షన్ చేసుకుంటాను ఈ లెటర్ రాసిస్తాడు. అసెంబ్లీలోనేమో ఆయన అంటాడు కేంద్రమే నన్ను కన్స్ట్రక్షన్ చేయమని చెప్తుందని చెప్పి అబద్ధాలు కళ్ళారకుండా అబద్ధాలు చెప్పేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అంశం అనేటువంటిది మాత్రం 3 జిల్లాల ప్రాంతాల ప్రజలకి కూడా, 3 జిల్లాల్లో ఉన్నటువంటి మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, తెలుగు యువకులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక అంశం అది, ఆ ఉద్యమం కూడా. ఎందుకంటే రేపు ఆర్ఆర్బీ క్రియేట్ అయితే, జోన్ హెడ్ క్వార్టర్ క్రియేట్ అయితే, ఆర్ఆర్బీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఈ సందర్భాలు, మన ప్రాంతంలోని పరీక్షలు రాసుకునేటువంటి అవకాశాలు. సరే అండి, మీ రైల్వే జోన్ యొక్క ఉద్యమము సక్సెస్ అయ్యి మీ ప్రాంతానికి రైల్వే జోన్ రావాలని కోరుకుంటాము. సరే, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటాము. అయితే ఇకపోతే మీరు 2014 ఎన్నికలకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతాన్ని భరించలేకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళామంటారు. అయితే వాస్తవానికి 2014 ఎన్నికలకు సంబంధించి మీ తల్లిగారికి కానీ మీకు కానీ ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో అది మీకు గల్లంతయ్యే పరిస్థితి ఉంది అనడంతోనే మీరు వైసీపీ పంచన చేరారు, ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళిపోయారు అనేది ఒక విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు మీ సమాధానం? 1978 మా కుటుంబం ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసినటువంటి ఇది. 1978 నుంచి మొన్న 2014 వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంటిన్యూస్గా ప్రతి జనరల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే మా కుటుంబం. 78లో పోటీ చేసాం, 85లో పోటీ చేసాం, 89 చేసాం, 94 చేసాం, 99 చేసాం, 2004, 2009, 2014 8 జనరల్ ఎలక్షన్స్లో మా ఫ్యామిలీ కంటెస్ట్ చేసింది. గెలిపోవటంలు అనేవి పక్కన పెట్టేసాను, ఎన్నిసార్లు గెలిచామా ఎన్నిసార్లు ఓడిపోయామా ఇవన్నీ పక్కన పెట్టాను. మా కుటుంబానికంటూ నాన్నగారు గురునాథరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు, మా ప్రాంతానికి చేసినటువంటి సేవలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రోజు మేము కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నేను సర్వేస్ తెప్పించుకున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా నాన్న చేసినటువంటి యాక్టివిటీస్ ఇప్పటికీ కనబడుతున్నాయి. ఆయన నోటంటే నాకు చెప్పారు, నేను కొన్ని యాక్టివిటీస్కి అటెండ్ అవుతుండేవాడిని, కొన్ని యాక్టివిటీస్లో తిరుగుతుండేవాడిని జిల్లాలో. ఎక్కడికి వెళ్ళినా నాన్న కట్టించినటువంటి కమ్యూనిటీ హాలు, నాన్న కట్టించినటువంటి స్కూల్ బిల్డింగు, లేకపోతే నాన్న వేసినటువంటి బోర్సో ఇప్పటికీ మీరు నేను కలిసి ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. నాన్న వేసినటువంటి శిలాఫలకాలు అటు పెందుతు నియోజకవర్గంతో పాటు గ్రామీణ ప్రాంతం అయినటువంటి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అనేకమైనటువంటి యాక్టివిటీస్ ఆయన మంత్రిగానో లేకపోతే ఎమ్మెల్యేగానో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి యాక్టివిటీస్ని ఈరోజు సర్వేలు బట్టే కదా ఎవరికన్నా ఒక సీట్లు ఇవ్వడమో లేకపోతే ఎవరికన్నా నాయకత్వాన్ని ఒక పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఇదన్నీ చేసేటువంటి. ఇందాక కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలోకి కండువా వేసిన మరుక్షణమే నన్ను క్యాండిడేట్ కింద అనౌన్స్ చేశాను. నేను మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారితో. టీడీపీలో టికెట్ 2014 టికెట్ రాదని తెలిసిన తర్వాత మీరు పార్టీ మారారు కోసం ఎందుకు సార్? టికెట్ ఎందుకు? టికెట్ అనేటువంటి అంశం కాదు. మీ తల్లి గారికి టికెట్ ఇవ్వమన్నారు, మీకు ఇవ్వమన్నారు టీడీపీలో. మేము 2009 కంటెస్ట్ చేసాం, 2004 కంటెస్ట్ చేసాం. టికెట్ కాదు నేను చెప్పాను కదా, ఆయన తాలూకా 2 నాలుకలు దొరకని సమైక్యాంధ్ర కోసం ఎందుకు నేను అందుకే వెళ్ళారు అని విమర్శలు చేస్తున్న విమర్శకులకు మీరు ఇచ్చే సమాధానం? అనుకోవడానికి 4 రకాలుగా అనుకోవచ్చు.
మనం తీసుకునేటువంటి నిర్ణయం, మన నాయకత్వం చేసేటువంటి మనం ఎవరి నాయకత్వం కింద పనిచేస్తున్నాం అనేటువంటిది మనం ముఖ్యం. ఎప్పుడు అడుగులు జగన్మోహన్ రెడ్డి గారితో అధికారం వైపు అడుగులు పడుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని ఒక ఆకాంక్షతో 1999 తర్వాత 99 నాన్న 2001లో చనిపోయిన తర్వాత నేను ఏ రోజు అధికారం చూడలేదు. కార్పొరేటర్గా ఆ స్థాయిలో నేను కింద యాక్టివిటీస్ అన్ని చూశాను, నాకు చేయాల్సినటువంటి అభివృద్ధి మనం చేశాను తప్ప నేను ఎప్పుడు ఉద్యమాల్లోనే పోరాటాల్లోనే ఉన్నా, అంటే ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను. ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తున్నాం. నాయకత్వం అధికారం ఒకటే పరమావధి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి, పార్టీలు మారడం అనేది చాలా సులువైపోయింది. ఎందుకంటే ఈ మధ్య ఎవరైనా ఎక్కడ కనబడితే మొట్టమొదటి అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నారు. పూర్వం ఎలా ఉండేవారని అడిగేవారు. ఈరోజు ఎవరైనా నాయకుడు కనిపిస్తే ఏ పార్టీలో ఉన్నామని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితులు అలా అయిపోయి ప్రజలు పెద్ద పట్టించుకోవట్లేదు, నాయకులు పెద్ద మారడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇది అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు అన్నట్టు నేను సీటు కోసమే మారానని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పలానా సీటో మాట్లాడుకొని రావాలి కదా. నేను నాకు కండువా వేసినంత వరకు నాకు వాళ్ళు సీట్ ఇస్తారని కానీ, లేకపోతే మా పోటీలో పెడతారని కానీ, లేకపోతే నాకు ఏదో ఒక బాధ్యత అప్పచెప్పి ఇలాగా ఎమ్మెల్యేగానో ఎంపీ అనో చేయమని చెప్తారని కానీ ఎవరన్నా ఊహిస్తారా? మీరు అన్నటువంటి ఇది బయట చూసిన వాళ్ళకి అందరికీ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇవ్వాలంటే 10 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు చూపిస్తే తప్ప సీట్ ఇవ్వరు అన్నటువంటి ఇది 2014 ఎన్నికల ముందు నేను పార్టీలో లేనప్పుడు అందరితో పాటు అందరూ అలాగే ఊహించుకుంటారు. కానీ అక్కడ టికెట్ లేదు, కాపు సమాజ వర్గం నుంచి బరిలోకి దింపాలి, ఆ సమాజ వర్గానికి చెందిన గురునాథ్ గారి కుమారుడే ఓన్లీ అని చెప్తున్నా కదా. మా ఫ్యామిలీ లెగసీ, మా ఫ్యామిలీకి ఉన్నటువంటి మంచి పేరు, మా నాన్నగారికి ఉన్నటువంటి మంచి పేరు, మా కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు, ఇవన్నీ కూడా చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసే టికెట్ ఇస్తానని చెప్పడంతో మీరు వైసీపీ వైపు వెళ్ళి అనకాపల్లిగా పోటీ చేశారు. మీకు మార్చి 12వ తారీఖు వరకు నేను మాట్లాడలేదని చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారిని మార్చి 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎక్కడండి ఇంట్లో ఉండేవారు మామూలుగా. మార్చి 12 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారు. ఆ రోజు లార్డ్స్ పాండ్లో వెళ్ళడం, కలవడం, కండు వేసి చెప్తున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి సందర్భాల్లో అది మొట్టమొదటి సందర్భం. కండువా వేసి మీ పార్లమెంట్ క్యాండిడేట్, మీ అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్ తీసుకెళ్ళిపోండి అంటే ఎవరికైనా ఆ వయసులో చెప్తున్నా కదా, 28 సంవత్సరాలు పూర్తయి 29వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆ వయసులో మనకు పార్లమెంట్ క్యాండిడేట్ అంటే మనకి ఒక నాయకుడు అంత పెద్ద బాధ్యతని, ఎందుకంటే పార్లమెంట్ అనేటువంటి వ్యవస్థ చిన్న వ్యవస్థ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి దేశం. అటువంటి దేశంలో పార్లమెంట్లో దేశానికి సంబంధించినటువంటి పాలసీస్ అన్ని నిర్ణయిస్తారు. అటువంటి పాలసీ మేకింగ్లో మనల్ని భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావడం, ఇటువంటి యువకులు ఉంటే తప్పకుండా దేశానికి మంచి జరుగుతుంది, మంచి ఆలోచనలు దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో వీళ్ళు చేస్తారు, వీళ్ళు సలహాలు ఇస్తారు అనేటువంటి ఆలోచన ఆయన ఏ రకంగా చేశారంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే వాళ్ళని చాలా ఇప్పటికీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నాకు అది. ఎలా షేర్ చేసుకున్నారు ఆ ఆనందాన్ని మీరు? తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఫస్ట్ మెమరబుల్గా అనిపించి తర్వాత కొంత బయటికి వెళ్ళి కొంత ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు చాలా పెద్ద బాధ్యత పెట్టారు మన మీద. మనకు ఉండే సమయం తక్కువ, నెల రోజులు, 1 మంత్ 1.5 మంత్ ఉంది మనకి. పార్లమెంట్ అంతా తిరగాలి, మొత్తం యాక్టివేట్ మన వంతు సహకారం పార్టీకి సర్వీస్ చేయాలి, మనం సైనికులుగా పనిచేయాలి. మనకేంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, లేకపోతే కేంద్రంలో శాసించగలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు మన ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తే మన పార్టీకి ఈ చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటికి ఫైట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇన్ని ఆలోచనలు చేస్తూ మైండ్లో ఇదవ్వడం ఎంతో ఒక రకమైనటువంటి ప్రెషర్ కూడా లోనయ్యాం. అంటే చాలా పెద్ద బాధ్యత పెట్టారు. 7 నియోజకవర్గాలు తిరగాలి, 7 నియోజకవర్గాల ప్రజలతో మనం కలాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళని రిప్రజెంట్ చేయాలి, వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాలు వస్తే, మన ప్రభుత్వం వస్తే ఏ రకంగా దాన్ని అడ్రస్ చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఎన్ని అయ్యాయి. ఎలక్షన్ ప్రచారం తెలుసు కదా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అయినంత వరకు మనకి ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తుంటామో తెలియదు. మనం ఓన్లీ ప్రచారం, పబ్లిక్, పార్టీ యాక్టివిటీస్ ఇవే జరుగుతుంటాయి. తర్వాత రిజల్ట్స్ రావడం తర్వాత అదొక నేనేం నమ్ముతానంటే, అపోజిషన్లో ఉన్నప్పుడు
లీడర్స్గా ఎలివేషన్ వస్తుంది అన్నటువంటి నేను బాగా నమ్ముతా. చాలామంది పెద్దలు కూడా చెప్తుంటారు. ఎందుకంటే రోజులు దగ్గర పడుతున్న కొద్ది మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి మన నాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి అపోజిషనే సరైనటువంటి సమయం మనకి. ఈరోజు అలా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రోజులు దగ్గర పడుతున్న కొద్ది అధికారానికి దూరం అవుతున్నటువంటి సందర్భాలు కనబడుతుంటాయి. అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులకి, అపోజిషన్లో ఫైట్ చేస్తున్నటువంటి నాయకులకి రోజులు గడుస్తున్న కొద్ది అధికారానికి దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నప్పుడు ఆ ఫైటింగ్ ఇది కానీ, లేకపోతే ఆ ఫైట్ చేయాలనేటువంటి తపన కానీ, ప్రజల పక్షాన్ని నిలబడాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడే మన తాలూకా లీడర్షిప్, మన తాలూకా స్టామినా, మన తాలూకా క్రెడిబిలిటీస్ అన్నీ కూడా తప్పకుండా మనకి అపోజిషన్లోనే వస్తాయని బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ 3 సంవత్సరాలు మీకు చెప్తున్నా. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.